హాయ్ అందరికీ, నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతకుముందు నేను ఒక వ్లాగ్ పెట్టిన, అది చూడకపోతే మాత్రం ఫస్ట్ అది చూడండి. ఇది చూస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు. నేను ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే గోల్కొండ కోట గురించి చెప్పా. ఇప్పుడు వచ్చే వ్లాగ్ ఏంటిదంటే గోల్కొండ కోటలో రామదాసుని బంధించిన బందికానను మీకు చూపించడానికి వెళ్తున్నా. ఇదేనండి, ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్ళాలి. ఇది చూసిన ప్రతిసారి నేను ఇది సెకండ్ టైమో ఏమో వెళ్ళా, టీవీలో అయినా కానీ ఎక్కడైనా చూసినా కానీ నాకు ఒక డౌట్ వస్తుంది. భద్రాచలం నుంచి ఇక్కడి వరకు తనని ఎట్లా తీసుకొచ్చిళ్ళు, ఇక్కడ ఎట్లా బంధించిళ్ళు, ఆయనను ఎట్లా హింసించిళ్ళు అని గారి జీవిత చరిత్రను శ్రీరామదాసు అనే ఒక మూవీ ద్వారా డైరెక్టర్ గారు మనకు పరిచయం చేశారు. ఆ మూవీలో చూపించినట్టు సేమ్ ఇక్కడ అవే హోల్స్ ఉంటాయి. పైనుంచి ఉప్పేసి బాగా ఫుడ్ ప్రిపేర్ చేసి పైనుంచి తాడు కట్టి లోపలికి విడిచిపెట్టేదంట. ఆయన ఇక్కడనే కొన్ని సంవత్సరాల వరకు బంధించి ఉన్నారంట. మనం ఎటు చూసుకున్నా కానీ రాతి కట్టడమే ఉంది, ఎక్స్ట్రా ఏం లేదు. ముందట ఒక పెద్ద గేట్ ఉంది అంతే, ఆ గేట్కి తాళం వేసి ఉంచేదంట అంతే. అయితే కింద చూసేసాం కదా, మనం పైకి ఎక్కి ఆయన స్వయంగా చేతులతోని రాముణ్ణి, సీతను, లక్ష్మణ్ని చెక్కి ఆరాధించేటోడంట. ఇక్కడనే ఆయన పూజలు చేసుకుంటా కీర్తనలు పాడేదంట, భజనలు చేసేదంట. నేను నీకు పైకి ఎక్కి చూపిస్తా, పదండి చూద్దాం పైన ఎలా ఉందో. రాముడు తన నీడ కోసం రామదాసుని పుట్టించాడు ఏమో అన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ పైన శిల్పాలను చెక్కే విధానం చూడండి. హనుమంతుడు, రాముడు, లక్ష్మణులు, సీతాదేవి వాళ్ళు అరణ్యవాసంలో వెళ్ళిన కొన్ని పిక్చర్స్ మొత్తం ఇక్కడ క్లియర్గా ఆయనే చెక్కాడు. ఆయన చేతులతో స్వయంగా చెక్కారు. ఇక్కడ వచ్చే భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇలా 1 రూపీ కాయని నిలబెడుతున్నారు. ఇది చాలా వరకు అవుద్దంట, 90% అయితే నెరవేరుద్ది అని వీళ్ళు ఇక్కడ నమ్ముతున్నారు. శ్రీరామ అని కూడా రాసిండు, శ్రీరామ జయ జయ రామ అని తారక మంత్రాన్ని కూడా రాసిండు. ఇక్కడైతే దీపారాధన చేసేదంట ఆయన ప్రతి నిత్యం. రామదాస్ గారికి ఫుడ్ పంపించే హోల్స్ని మనం క్లియర్గా చూపిస్తాం. ఆయన అంత నరకం చూపించేదంట, అలా నుంచే ఫుడ్ పంపించేదంట, వాటర్ పంపించేదంట. టైంని బట్టి మూవీ క్లిప్ కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ. రామా శ్రీరామా అదన్నమాట ముచ్చట. ఇదే రామదాసు గారి బందికాన. ఇవే రామదాసు గారు తన స్వయంగా చేతులతో చెక్కిన శిల్పాలు. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి శ్రీరామదాసు అనే ఒక మూవీ ఉంటుంది కదా, ఇప్పుడు నేను క్లిప్ పెట్టాను కదా, ఆ మూవీని క్లియర్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి మహాకాళి గుడికి వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి కొంచెం దూరమే అది. అక్కడికి వెళ్ళాక నేను దాని గురించి నేనండి. మహాకాళి టెంపుల్, ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. ఫస్ట్ ఆషాఢం స్టార్ట్ కాగానే ఫస్ట్ బోనం ఇక్కడి నుంచి వెళ్తుంది. చాలా మంది ఈ టెంపుల్ కోసం ఇంత పెద్ద కొండను ఎక్కుతారు. మా పెద్దనాన్న చెప్తాడు డీటెయిల్స్. చెప్పండి. బోనాలు ఎల్లమ్మ తల్లి ఇక్కడ నుంచి ఆషాఢ మాసం మొదటి ఆదివారం స్టార్ట్ అవుతాయి బోనాలు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ కూడా హైదరాబాద్ లో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మొత్తం రాతి కట్టడమే ఉంది. అమ్మవారు స్వయంగా వెలిసారంట. ఒక గొల్లవాడికి కనబడిందంట. ఆ నైట్ తన కలలోకి వచ్చి నాకు గుడి కట్టించేలా చూడమని అన్నదంట. అప్పటి నుంచి ఆ రాజుల కాలం నుంచి ఇక్కడ ఆషాఢం ఫస్ట్ బోనాలు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంట. అలా అయితేనే అమ్మవారు శాంతంగా ఉంటుందంట, ప్రజలను సంరక్షించేది అని రాజులకు నమ్మకం అంట. అదే ఇప్పటికీ కొనసాగుతున్న ఆనవాయితీ. అమ్మవారిని చూడడానికి కూడా చాలా మంది ఈ గోల్కొండ కోటని ఎక్కుతారంట అమ్మవారి కోసం, దర్శనం కోసమే. ఈ అమ్మవారి పేరు రేణుక ఎల్లమ్మ తల్లి. ఈమె మహాకాళి కాదు. ఈమె పక్కనే చిన్న రాయి మధ్యన ఒక గుడి ఉంది, కానీ అది టెంపుల్ క్లోజ్ అయిపోయింది. 5 కాగానే క్లోజ్ అయిపోతుందంట. మీరు ఒకవేళ చూస్తే మాత్రం కామెంట్. నెక్స్ట్ వచ్చేసి దర్బార్కి వెళ్ళేసినాం. ఈ వీడియో మొత్తం నేను కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉండటం వల్ల మిమ్మల్ని బాగా ఒరియాలని నేనైతే అనుకుంటలేను. ఇక మళ్ళీ ముచ్చటతో మళ్ళీ కలుస్తా. ఉంటా. బాయ్.